అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం అకాల మృత్యో పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం. అకాల మృత్యువు నుండి రక్షించి సజ్జనులకు ముక్తిని ఇవ్వడానికి అవంతి నగరంలో అవతరించిన మహాకాలుడు అను పేరుగల దేవదేవునకు నమస్కరిస్తున్నాను అని అర్థం. ఉజ్జయిని అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. సతీదేవి మోజయి పడిన చోటు ఇక్కడ. క్షిప్రా నదిలో స్నానం ఆచరిస్తే సకల పాపాలు అష్టదరిద్రాలు నశిస్తాయని చెప్పబడింది. శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేరుడు సాందీపుని ఆశ్రమంలో విద్యను అభ్యసించినది ఇక్కడే. ఈ క్షేత్రాన్ని రాజధానిగా చేసుకుని భోజుడు, విక్రమాదిత్య మహారాజు పాలించారు. ఈ క్షేత్రం మహాకవి కాళిదాసు నివాస స్థలం. బింబిసారుడు, రెండవ చంద్రగుప్తుడు పాలించిన నేల. సుభాషితాలు రచించిన భర్తృహరి, వరాహమిహిరుడు ఈ ప్రాంతం వాడే. ఇంతటి మహిమాన్వితమైన ప్రాశస్తం కలిగిన అవంతికా నగరం ఉజ్జయినిలో పంచాహినికా దీక్షతో శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ భవానంద స్వామి ఆశస్సులతో శ్రీ మాధవానంద స్వామి అపరిమిత కృపా కటాక్షలతో మహారుద్రయాగం ప్రారంభించారు జగదేవ్పూర్ అదరాసుపల్లి మధుపంతులో.